పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. నువ్వు ఎక్కువ తక్కువ చేసావంటే నీ తొత్తర తీరుస్తానంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ అబ్దుల్ నజీర్ గారు జగన్ గడిపై ఎందుకంత సీరియస్ అయ్యారు, ఈ జగన్ గారు అంతటి తప్పుడు పని ఏం చేశాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గాడు అనేటువంటి వాడు ఒక 420 గాడు, ఒక నీచుడు, ఒక నిష్ఠుడు, నికృష్టుడు, ఒక దోపిడీదారుడు, ఒక అరాచకవాది. ఇది నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. అయితే ఇటీవల వరదలు వచ్చాయి. అదేవిధంగా ఈ జగన్ గాడు ఫారిన్ పోవాలనుకున్నాడు, అది కుదరలేదు, కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ దౌర్భాగ్యుడు అబ్దుల్ నజీర్ గారు అపాయింట్మెంట్ అడిగాడంట. ఆయన గవర్నర్గా ఉన్నారు, అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్నాడు. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు అయితే, ద్రౌపది ముర్ము గారు అయితే, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అబ్దుల్ నజీర్ గారు ఉంటారు. అయితే ఆయన అపాయింట్మెంట్ అడిగాడంట. అపాయింట్మెంట్ అడగగానే ఇవ్వటానికి వీడు ముఖ్యమంత్రి కాదు, లేదా రాష్ట్ర మంత్రి కాదు, లేదా ప్రతిపక్ష నేత కూడా కాదు. వీడు జస్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే వాడేం బఫూనని నేను అనట్లా. బట్ ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు దాదాపు 60 మంది ఉన్నారు, అనేక మంది ఇంపార్టెంట్ వ్యక్తులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెంబర్ ఎంత అందులో ఒక 300-400లోనే ఉంటుంది. ఇది జస్ట్ ఎమ్మెల్యే కాబట్టి అడగగానే నజీర్ గారేం అపాయింట్మెంట్ ఇవ్వాల, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ అడిగాడు. అయితే ప్రయారిటీలో ఆయన ఇంపార్టెన్స్లో రాష్ట్రం అతలాకుత్తరం అవుతుంది. విజయవాడ అంతా బుడమేరు ఎఫెక్ట్తో ఇబ్బంది పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ పనిచేస్తూ ఉంది. కేంద్ర మంత్రులు పరిశీలనకు వచ్చారు, కేంద్ర బృందాలు పరిశీలనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నజీర్ గారిని ఈ జగన్ గాడు కలిసేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిసింది. ఎందుకంటే ఈ లపుట్టుగాడు, ఈడు మగాడైతే, ఈడికి మగతనం ఉంటే, ఈడు మనిషి అయితే, కడుపుకి ఈడు తినేది రాష్ట్రంలో రైతులు పండించినటువంటి తిండి అయితే, రోడ్డు పక్కది ఈడు తింటాడు, అది వేరే సబ్జెక్టు. అయితే ఈడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, తాడేపల్లిలో ఉన్నాడా? తాడేపల్లిలో ఈడు కట్టుకున్నటువంటి కోటలో ఉన్నాడా? లేడు. ఈడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈడు రాష్ట్రంలో ప్రజలు అతలాకుతలం అవుతుంటే బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు గవర్నర్ గారి దగ్గరకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేద్దామంటే ఎట్ట కుదిరిద్ది? విజయవాడకు వచ్చాడు ఈ నీచుడు. ఆడికి వచ్చి బుడమేరు గేట్లు ఎత్తలేదు చంద్రబాబు ఇంటి రక్షణ కోసం. ఏం సిగ్గుమాలిన మాటలు రా నీచుడా అని విజయవాడలో చెప్పుతో కొడుతున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి నేను వినవిస్తున్నా, జగన్ గారు ఏమి తెలియక చెప్పలా. వాడు అబద్ధం చెప్తున్నాడు వాడికి తెలుసు, కానీ ఎందుకు చెప్పాడు? ఏం బీవీఆర్ అబ్బా అబద్ధం చెప్తున్నాడని తెలిసి ఎందుకు చెప్తాడబ్బా అని మీరు అనొచ్చు. కానీ విజయవాడ వాళ్ళకి తెలుసు బుడమేరు ఎక్కడుంది, దాని నీళ్ళు ఎక్కడ వస్తాయని. కానీ ఎక్కడో ఉన్నటువంటి కడప వాళ్ళకి తెలియదు, చిత్తూరు వాళ్ళకి తెలియదు, శ్రీకాకుళం వాళ్ళకి తెలియదు, అనంతపురం వాళ్ళకి తెలియదు, పశ్చిమ గోదావరి వాళ్ళకి తెలియదు బుడమేరు ఎక్కడుందని. అందుకని ప్రజల్ని చంద్రబాబు నాయుడు తన ఇల్లు మునక్కుండా ఉండడం కోసం ఇచ్చేశాడని రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల ప్రజల్ని మోసం చేయడానికి ఈ నీచుడు ఈ స్థాయికి దిగజారాడు. అయితే గవర్నర్ గారిని ఇటు కలవాలనుకుంటే ఎందుకు, ఏ పని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ కంట. దేనికి రాష్ట్రంలో ఏమైనా జరిగిందా? నీ హయాంలాగా ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నీ తప్పుల్ని ప్రశ్నించినటువంటి బీవీఆర్ దాకా అనేక మందిని అరెస్ట్ చేసావు. లేదా తప్పుడు కేసులు ఏమైనా పెట్టారా? లేదండి, నేను అందుకని సురేష్ని అరెస్ట్ చేశారు, లేదా పీరియడ్ని అరెస్ట్ చేశారు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అరెస్ట్ చేయకే ముద్దు పెడతారంటారు లపుట్టగా అని గవర్నర్ గారు అనరగా. బట్ గవర్నర్ కార్యాలయం ఆ రకమైనటువంటి రిప్లై ఇచ్చింది. అనంతరం లేదు, నేను ఇంకో విషయం మీద మాట్లాడాలి, గుట్లవల్లి రీజన్ అదంతా ఫేక్ రా. నువ్వు నీ హయాంలో రాష్ట్రాన్ని గంజాయి హబ్బుగా, డ్రగ్స్ మాఫియా తీసుకొచ్చి యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేశావు. ఇవాళ డ్రగ్స్ మీద, గంజాయి మీద లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి రహితంగా చేస్తా ఉన్నాడు. ఆయన మీద నువ్వు విమర్శలు చేయడానికి వస్తున్నావు లపుట్టగా. నీకు దీనికి టైం ఇవ్వాలా? నువ్వు జస్ట్ ఎమ్మెల్యే. యాజ్ ఎమ్మెల్యే నువ్వు ప్రతిపక్ష నేత అయితే కాస్తో తీసుకో, గౌరవిస్తాం. అంటే కాస్తో కోస్తో అంటాం. రాకి నత్తిపోకూడి గాడికి, జగన్ గాడికి కాస్తో తీసుకో అన్నాడు. అయితే వీడి మీద ఇప్పుడు కొన్ని కేసులు నమోదాయి, లిక్కర్ కేసు నమోదాయి, రాబోయే రోజుల్లో కొన్ని కేసులు నమోదవబోతున్నాయి. వీటన్నిటి మీద నాకు 17A రక్షణ కావాలి అని గవర్నర్ గారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే లపుట్ ఈ 17A వర్తించదని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచావు. మరి వాళ్ళు నీకు 17A ఎలా ఇస్తారు? పైగా ప్రతిపక్ష నేతకి ఇవ్వగలుగుతా నేను అది. నువ్వెవడివి? జస్ట్ ఎమ్మెల్యేవి. ఎక్కడ? పులివెందుల ఎమ్మెల్యే. కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేవి. అంతకుమించి నీకేమనుందా? నీ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నిన్ను గొప్ప నాయకుడు అనాలా? నిన్ను గొప్ప నాయకుడు అనాలంటే భారతీయ జనతా పార్టీకి కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ అంటే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే వాళ్ళకు కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? ఇవ్వలేం కదా. నీకు కనీసం 10% ఎమ్మెల్యే సీట్లు రాలేదు. ప్రజల్ని నేను చెప్పుతో కొట్టారు.
చీపులతో కొట్టారు. ప్రజలను చేసినటువంటి అరాచక పరిపాలనకి ఒక తీర్పు ఇచ్చారు ప్రతిపక్ష నేత హోదా లేకుండా, జస్ట్ ఎమ్మెల్యేగా. దాన్ని నేను మార్చేట తప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటా? రాజ్యాంగాన్ని నేను అపహాస్యం చేయనురా. పైగా అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చారు. చట్టం తెలిసినటువంటి వ్యక్తి. జగన్ గాడి ఆటలు సాగవు. ఇటువంటి తప్పుడు పనులు చేయాలని, నన్ను మిస్లీడ్ చేయాలని చూస్తే, నా పేరుని మిస్యూజ్ చేయాలని చూస్తే మీ తొత్తర తీరుస్తాను, అవసరమైతే కేంద్రానికి నివేదిక ఇస్తాను మీ అరాచకాల మీద అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాడి బాబాయిని చంపేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశాడు. ఇవన్నీ జరిగినప్పుడు అబ్దుల్ నజీర్ గారు అప్పుడు గవర్నర్గా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మీద అబ్దుల్ నజీర్ గారు విచారణకు ఆదేశిస్తే జగన్ గారు అడ్డంగా బుక్ అయిపోతాడు.